మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇది ఇక్కడ కనిపించే ఇల్లు జనవరిలో దీనికి ముగ్గు పోసి మార్క్ వేయించాము. ఈ ఆగస్ట్ కల్లా ఈ విధంగా తయారైంది. పర్లేదు, వర్క్ బాగానే నడిచింది. ఇక్కడ మెయిన్ ఒక వాస్తు దోషము, వీళ్ళు నేను చెప్పిన విధంగా చేయలేదండి. ఇది వచ్చేసి ఉత్తరపు సింహద్వారము, ఉత్తరం ఫేస్ గల ఇల్లు ఇది. ఇక్కడ మనకి ఎదురుగా కనిపించే కిటికీ వచ్చేసి ఆగ్నేయంలో ఉండేదండి, కిచెన్లో ఉండేది. అది మొత్తం ఓపెన్ కిచెన్ పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు టోటల్ ఆ గోడ లేకోకుండా ఓపెన్ కిచెన్ పెట్టేశారు, మొత్తం హాల్లోకి కనిపించేటట్లు. అది కొంచెం దోషం అది. తర్వాత ఇది వచ్చేసి తూర్పు సింహద్వారం. తర్వాత దీనికి ఆపోజిట్ అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చామండి. దానికి డోర్ కరెక్ట్గా తూర్పు సింహద్వారానికి ఎదురుగ్గా డోరు, దానికి ఎదురుగ్గా విండో, ఈ విధంగా మూడు ఒకే వరుసలో వచ్చేలా సెట్ చేసి ఇచ్చాను. తర్వాత ఈ ఓపెన్ కిచెన్ అనే ఉద్దేశంతో వీళ్ళు మొత్తం ఓపెన్ పెట్టేశారు. దీన్ని ఇలా కాదండి, దీని మధ్యలో ఖచ్చితంగా గోడ కట్టాలని చెప్పాను. కడతామన్నారు. అక్కడి నుంచి గోడ తీసుకొని టోటల్ కట్టేసి దానికి ద్వారం పెట్టాలి కంపల్సరీను అని చెప్పాను. పెడతామన్నారు. తర్వాత ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ దగ్గరకు వస్తున్నామండి మనము. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ డోర్కి ఆపోజిట్ విండో, దక్షిణంలో విండో. తర్వాత పడమరకు కూడా ఒక విండో ఇవ్వడం జరిగింది. పడమర వాయువ్యంలో ఒక విండో వస్తుంది, అంటే బెడ్రూమ్కి. తర్వాత బాత్రూమ్. తర్వాత ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వచ్చాము. ఇవి రెండు తూర్పు సింహద్వారం అండ్ ఉత్తర సింహద్వారాలండి. ఇవి రెండు ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా రెండు ప్లేస్లో వచ్చే విధంగా చేసాము. ఇవి పక్కన ఒక విండో. తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్, దీనికి డోర్కి ఆపోజిట్ ఒక విండో వాయువ్యంలో. తర్వాత ఉత్తరంలో ఒక విండో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా సెట్ చేసి ఇచ్చాను. ఇది మంచి కొలతలతో, మంచి గణితంతో నిర్మాణమైన ఇల్లు అండి. ఇది చాలా మంచి ఆయంతో కూడిన ఇల్లు. ఇది ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాము ఉత్తర సింహద్వారం నుంచి. బయటికి వెళ్ళిన తర్వాత ఉత్తర వాయువ్యంలో స్టెప్స్ ఇవ్వడం జరిగిందండి. క్లాక్ వైజ్లో ఈ విధంగానే ఇవ్వాలి. తర్వాత ఆ ముందు కనిపించేది ఇది వచ్చేసి తూర్పు, ముందర రోడ్ అండి, ఉత్తరం రోడ్డు. అక్కడ బోరు, సంపు, తర్వాత ఆ డ్రమ్ దగ్గర సెప్టిక్ ట్యాంకు, ఇవన్నీ కరెక్ట్ ప్లేస్గా వచ్చేటట్లా సెట్ చేయించాము.